Presented by Paulomi Estates, Techno Paints, associated by Vasavi Group, SMR Holdings, Giridhari Constructions, Pranava Group, Nikhila Constructions and Developers, Radhe Constructions, Primark Projects, JSR Group, Sun City Infra Developers, Surya International. హాయ్ హలో రియాలిటీ సెక్టర్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీకి సుస్వాగతం. దండాలయ్యా ఉండాళ్లయ్యా అంటూ ఊరు వాడ వీధి వీధిన వినాయక చవితి నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. విఘ్నాలకు అధిపతి అయిన వినాయకుడి ఆశీస్సులుంటే ఏ కార్యంలోనైనా విజయం దొరుకుతుంది. ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న సొంతిల్లు కొనుక్కోవాలనుకుంటున్నా, లాంగ్ టైం ఇన్వెస్ట్మెంట్ కోసం రియాలిటీ రంగం వైపు చూస్తున్నా ఇది సరైన టైం అని చెప్పాలి. వినాయక చవితితో పండుగల సీజన్ స్టార్ట్ అవుతుంది. ఈ సందర్భంగా డెవలపర్లు కస్టమర్లను అట్రాక్ట్ చేయడానికి మంచి ఆఫర్లతో స్వాగతం పలుకుతున్నారు. ఈ టైంలో మార్కెట్ కండిషన్స్, బెస్ట్ ప్రాజెక్టుల ఇన్ఫర్మేషన్ ను మీకు తెలియజేసేందుకు మీ ముందుకు వచ్చేసింది మీ సుజన్ మీడియా రియల్ సిటీ. ఇంకెందుకు ఆలస్యం, జస్ట్ బిగిన్ ద షో. వినాయక చవితి నవరాత్రి వేడుకల సందర్భంగా పలువురు రియాలిటీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సిఏ ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ అండ్ హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ అండ్ మా బిల్డర్స్ అందరి తరఫున, మా క్రీడై తరఫున కూడా మన తెలుగు ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ప్రేక్షకులందరికీ, మా క్రీడై మిత్రులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మీరు చేసే ప్రతి పని లోపల విఘ్నాలు దొరికి కొత్తగా మీరు ఇల్లు కావాలి అనే ఆలోచనలతో ఉన్న నిర్విఘ్నంగా మీ సొంత ఇల్లు అనే కళ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వినాయక చవితి శుభాకాంక్షలు. సుజన్ మీడియా ప్రేక్షకులందరికీ క్రెడాయి హైదరాబాద్ నుంచి వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ పండుగ వేళ అందరి సొంతింటి కళ నెరవేరాలని కోరుతూ క్రెడాయి హైదరాబాద్ నుంచి అందరికీ ధన్యవాదాలు. మీరు చేసే ప్రతి కార్యక్రమం ఆ వినాయకుడి ఆశీస్సులతో విజయం కావాలని కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు. రియల్ సిటీ ప్రేక్షకులకు అందరికీ అక్రాస్ మన రెండు తెలుగు స్టేట్స్ లో ఉన్న మన తెలుగు ప్రజానికానికి వినాయక చవితి శుభాకాంక్షలు. సుజన్ మీడియా రియల్ సిటీ ప్రేక్షకులకు, మా బిల్డర్ సోదరులకు, శ్రేయోభిలాషులకు క్రెడై తెలంగాణ నుండి వినాయక చవితి శుభాకాంక్షలు. క్రెడై విశాఖపట్నం తరపున ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నిశితంగా పరిశీలించి లోటుపాట్లపై ఆరా తీస్తేనే ఎందులో అయినా జెన్యూనిటీ తెలుస్తుంది. ఇది రియాలిటీ సెక్టార్ లో 100% నిజం. కానీ అంత టైం ఎంతమంది దగ్గర ఉంది? విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచే ఇన్ఫర్మేషన్ ఈజీగా దొరికే మార్గం లేదా అంటే లేకేం ఉంది. అదే www.naredcotelangana.com వెబ్సైట్. తెలంగాణ వ్యాప్తంగా అన్ని అనుమతులతో డెవలప్ చేస్తున్న ప్రాజెక్టులు, ప్రతిష్టాత్మక సంస్థల లేటెస్ట్ ప్రాజెక్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు నారెడ్కో ఆన్లైన్ లో ఉంచుతుంది. ఈ వెబ్సైట్ ను సందర్శిస్తే 100% జెన్యూన్ ఇన్ఫర్మేషన్ తెలిసిపోతుంది. దసరా అంటే పెద్ద పండుగ. ఈ పండుగ నాడు జోష్ మామూలుగా ఉండదు. మరి లైఫ్ లో పెద్ద పండుగ ఏది అంటే డ్రీమ్ హౌస్ సొంతం చేసుకోవటమే. ఆ పండుగ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ వెయిట్ చేస్తారు. ఆ పండుగ వచ్చేసింది అంటోంది నారెడ్కో తెలంగాణ. రియాలిటీ రంగ ప్రముఖులతో పాటు కస్టమర్లు కూడా ఎంతో ఆసక్తిగా వెయిట్ చేసే ఈవెంట్ నారెడ్కో తెలంగాణ చాప్టర్ నిర్వహించే ప్రాపర్టీ షో. ఇట్స్ హోమ్ టైమ్ అనే థీమ్ తో ఈ ఏడాది అక్టోబర్ లో గ్రాండ్ రేంజ్ లో నారెడ్కో తెలంగాణ ప్రాపర్టీ షోను కండక్ట్ చేయబోతోంది. కొత్త వస్తువు కొనుక్కోవాలనుకున్నా, కొత్త ప్రాపర్టీ కొనుక్కోవాలనుకున్నా దసరా పండగ మంచి టైం అని అందరూ చెప్తూ ఉంటారు. విజయదశమి నాడు చేసే ఏదైనా సరే దిగ్విజయంగా పూర్తవుతుందని నమ్మకం. అందుకే ఈసారి దసరా పండగ టైంలో ప్రతి ఒక్కరి సొంతింటికైనా నిజం చేసేలా అక్టోబర్ 10, 11, 12 తేదీల్లో నారెడ్కో తెలంగాణ చాప్టర్ ప్రాపర్టీ షో నిర్వహించబోతోంది. రియల్ సిటీ ప్రేక్షకులందరికీ నారెడ్కో తెలంగాణ తరఫున వినాయక చవితి శుభాకాంక్షలు. నారెడ్కో తెలంగాణ ప్రాపర్టీ షో అక్టోబర్ 10, 11, 12 తేదీలో జరుగుతుంది హైటెక్స్ లో. మీరందరూ ఈ ప్రాపర్టీ షోకు తప్పకుండా ఇచ్చేయండి. సొంత ఇంటి కలలు నిజం చేసుకోండి. దాదాపు 100 పైన డెవలపర్లు పార్టిసిపేట్ చేస్తున్నారు. మీకు కావాల్సిన విల్లా గానీ, అపార్ట్మెంట్ గానీ, ఇంటి స్థలం ఏదైనా తప్పకుండా ఇచ్చేసి మీరు సొంత ఇంటి కళలు నిజం చేసుకోండి. అతి త్వరలో మళ్ళా ధరలు పెరిగే అవకాశం కూడా ఉంది అన్ని చోట్ల. మీరు ఈ మధ్య ఆక్షన్ రేట్లు చూసుంటారు, ప్రభుత్వం ఆక్షన్ చేసిన భూమి ధరలు. సో భవిష్యత్తులో ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. తప్పకుండా మీరందరూ ఇచ్చేయండి. సుజన్ మీడియా రియల్ సిటీ ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు. నారెడ్కో తెలంగాణ అక్టోబర్ 10th, 11th, 12th హైటెక్స్ లో ప్రాపర్టీ షో కండక్ట్ చేస్తుంది. ఇక్కడ మోర్ దెన్ 500 ప్రాపర్టీస్ డిస్ప్లేలో ఉంటాయి. మోర్ దెన్ 100 బిల్డర్స్ అక్కడ పార్టిసిపేట్ చేస్తారు. ఎవరన్నా వాళ్ళ డ్రీమ్ హోమ్ కొనాలంటే మాత్రము
ఈ బంగారు అవకాశం వదులుకోకుండా అక్టోబర్ 10th, 11th, 12th హైటెక్స్ కి వచ్చి మీ డ్రీమ్ ప్రాపర్టీ ఫైనలైజ్ చేసుకోండి. థ్యాంక్ యూ. తెలుగు వీక్షకులందరికీ సకల విఘ్నాలు తొలగిపోయి ఈ వినాయక చవితి నుండి చక్కటి శుభాలు కలగాలని కోరుకుంటూ వినాయక చవితి శుభాకాంక్షలు. నెరెట్కో 15th ప్రాపర్టీ షో చాలా అద్భుతంగా సరికొత్త ప్రాజెక్టులను కూడా తీసుకొచ్చేలాగా చాలా మంది బిల్డర్స్ వివిధ ప్రాజెక్టులను ఆ రోజున ఆవిష్కరించడానికి సమాయత్తమవుతున్నారు. ఇది ఒక అద్భుతమైనటువంటి వేదిక. ఇక్కడ మీరు దాన్ని చక్కగా వాడుకోవాలని అందరికీ రిక్వెస్ట్ చేస్తూ తప్పకుండా ఈ నారెట్కో ప్రాపర్టీ షో మనకు మిస్ చేయకండి. ఎందుకంటే సరిగ్గా మనము గత కొద్ది నెలలుగా చూస్తున్నాము ప్రాపర్టీ గ్రోత్ కానీ హైదరాబాద్ గ్రోత్ అంతా కూడా చాలా డిఫరెంట్ గా అవుతుంది. ఇలాంటి టైంలో మనం కరెక్ట్ డెసిషన్ ఈ రోజు కనుక తీసుకుంటే మనకు కావాల్సినటువంటి ప్రైస్ ఎస్కలేషన్ కానీ ఇంకోటి అయినటువంటి మిస్ అవ్వము. అన్ని కూడా ఒకటే ప్రాంగణంలో కనపడేటువంటి దాదాపు 500 పైచిలకు ఉన్నటువంటి ప్రాపర్టీలన్నింటినీ కూడా మీరు చూసుకునే అవకాశం ఈ రోజున కలుగుతుంది. నారెట్కో తెలంగాణ తరఫున సుజన్ మీడియా ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అక్టోబర్ 10th, 11th, 12th, 15th ప్రాపర్టీ షో నారెట్కో తెలంగాణ హైటెక్స్ లో జరపబోతుంది. ఇందు మూలంగా మీ అందరికి వచ్చి ఈ ప్రాపర్టీ షో చూసి మీరు సెలెక్ట్ చేసుకొని మీ సొంత ఇంటి కళ పూర్తి చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. సుజన్ మీడియా ప్రేక్షకులకి వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ వినాయక చవితికి ఉభయ తెలుగు రాష్ట్రాలకి ఈ దేశానికి కలిగిన విఘ్నాలు ఏమైనా ఉంటే తొలగిపోయి ఈ దేశ అభివృద్ధి జరగాలని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కోరుకుంటున్నట్టుగా 1 trillion ఎకానమీకి తొందరగా చేరుకోవాలని మా కోరిక. ఇంతకు మించింది ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు. ఇప్పట్లో చూడటము సాధ్యం కాదు అన్న ఫీలింగ్ వచ్చినప్పుడు నోటి వెంట వచ్చే మాట ఒక్కటే, అద్భుతం, మహా అద్భుతం. యూరోపియన్ సిటీస్ కు వెళ్ళినప్పుడు అక్కడ ఉండే పార్కులు అలాంటి ఫీలింగ్ ను కలిగిస్తాయి. లండన్ కాదు, ప్యారిస్ కాదు, అంతకు మించిన అద్భుతం హైదరాబాద్ లోనే ఉంది. అదే చిలుకూరు సమీపంలోని ఎక్స్పీరియం. సిటీలో బెస్ట్ టూరిజం, హాస్పిటాలిటీ, కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ హబ్ గా రామడుగు రామ్దేవ్ గారు ఎంతో విజనరీతో దీనికి రూపకల్పన చేశారు. ప్రతి ఒక్క క్షణాన్ని మరింత ప్రత్యేకంగా ఉండాలని కోరుకునే వారికి ఎక్స్పీరియం క్లబ్ మెంబర్షిప్ ని కూడా అందిస్తోంది. మొదటి 200 మందికి స్పెషల్ గా 4 లక్షల రూపాయలకే క్లబ్ మెంబర్షిప్ ని ఆఫర్ చేస్తున్నారు. ఉరుకులు పరుగులతో కాదు, మునుపెన్నడూ చూడని విధంగా ప్రకృతి ఒడిలో ప్రశాంతమైన వాతావరణంలో జీవితాన్ని ఆస్వాదించడం ఎంతో ముఖ్యం. దానికి మీ అందరికీ ఆహ్వానం పలుకుతోంది ఎక్స్పీరియం. నేచర్, అడ్వెంచర్, లగ్జరీ, హెల్త్, హ్యాపీనెస్, మీరు కోరుకునేది ఏదైనా ఇక్కడ లభిస్తుంది. దీనిని మరింత గొప్పగా ఆస్వాదించడానికి మీ రేపటి రోజులను మరింత ఆనందమయం చేసుకునే అరుదైన అవకాశం ఎక్స్పీరియం క్లబ్ మెంబర్షిప్ కల్పిస్తోంది. ఈ అవకాశాన్ని ముందే సద్వినియోగం చేసుకునే వారిలో మీరు ఉండండి. సో మనం ఎక్స్పీరియం లో ఉన్నాము ఈ రోజు. మరి రామ్దేవ్ రావు గారు మనతో స్వయంగా ఆయనే ట్రావెల్ అవుతూ మనకు చాలా చాలా స్పెషల్ స్పాట్స్ ని అండ్ అలాగే ఎక్స్పీరియం గురించి చాలా విషయాలు చెప్తున్నారు. సార్, వాట్ ఈస్ దిస్ స్పాట్ సార్? ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇది పెంజింగ్ గార్డెన్ అంటారండి. ఇది నార్మల్ గా జపాన్ లో, తర్వాత చైనాలో, సౌత్ ఈస్ట్ ఏషియాలో ఇది చాలా ఫేమస్. ఓకే. మామూలుగా చిన్న ట్రే లో చేస్తారు. ఒక 3 feet by 2 feet సైజ్ లో ఒక ట్రే లో చేస్తారు. చిన్న బోన్సాయి మొక్కలు, చిన్న చిన్న వెరైటీ ఆఫ్ స్టోన్స్ కలిపి చేస్తారు. దిస్ ఇస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ పెంజింగ్ గార్డెన్. ఓకే. దీంట్లో ఏంటంటే బోన్సాయి చెట్లు ఉంటాయి. మామూలుగా చిన్న స్టోన్స్ వాడతారు, మేము అన్ని పెద్ద స్టోన్స్, పెద్ద చెట్లు వాడేసేసి ఇది వి మేడ్ ఇట్ ఇన్ 1 acre లో. సో వరల్డ్స్ లార్జెస్ట్ పెంజింగ్ గార్డెన్ అంటే ఇది మనకి. వావ్, సూపర్. సో బోన్సాయి ప్లాంట్స్ బేసిక్ అందరికీ తెలుసు. సో మరి ఇక్కడ మన ఎక్స్పీరియం లో యూ కెన్ ఎక్స్పీరియన్స్ అ వెరీ వాస్ట్ రేంజ్ ఆఫ్ బోన్సాయి ప్లాంట్స్ అన్నమాట ఇదంతా కూడా. సో మీరు వచ్చినప్పుడు మాత్రం పెంజిన్ పార్క్ ని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. చాలా చాలా బాగుంది యాక్చువల్లీ ఇది. ఇటువంటి ప్లేస్ లో యాక్చువల్ గా మెంబర్షిప్ కోసం కూడా చాలా మంది చూస్తూ ఉంటారు. సార్, అసలు ఇక్కడ మెంబర్షిప్ డీటెయిల్స్ గురించి ఒకసారి చెప్తారా? బికాస్ చాలా మంది మాట్లాడుకుంటున్నారు ఎక్స్పీరియం లో మెంబర్షిప్ ఉంటే బాగుండు, ఎంత ఉంటుందో ఏంటో, చాలా ఎక్కువ ఉంటుందేమో ఇలా అనుకుంటూ ఉంటారు. సో ఒక్కసారి వాళ్ళకు కూడా మీ డీటెయిల్స్ పాస్ చేస్తే మేబీ వాళ్ళకు కూడా ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎక్స్పీరియం క్లబ్ లో మెంబర్షిప్ కోసం ఓన్లీ అంటే ఇంట్రడక్టరీ కింద మేము ఒక 4 lakhs చార్జ్ చేస్తున్నాము. అది ఫస్ట్ 200 people కే ఇది వ్యాలిడ్. తర్వాత ఇమీడియట్ గా మేము దాన్ని ఇంక్రీజ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్న క్లబ్లు, ఫర్ ఎగ్జాంపుల్ జూబ్లీస్ క్లబ్ తీసుకున్నాం అనుకోండి, అది ఒక 6.5 acres. అదే ఫిల్మ్ నగర్ క్లబ్ తీసుకున్నాం అనుకోండి, అది వచ్చేసి 3.5 acres. రీసెంట్లీ స్టార్ట్ అయిన మన
ఇక్కడ 17 డిగ్రీ అని చెప్పేసి అపర్ణ వాళ్ళు స్టార్ట్ చేశారు. అది వచ్చేసి 6 acres. అన్ని అదే రేంజ్ లో ఉన్నది. ఇప్పుడు మన ఇండియా మొత్తంలో చూసుకున్నా కూడా మన సికింద్రాబాద్ క్లబ్ తీసుకుంటే 20 acres లో ఉంది. కాకపోతే అది వెరీ ఓల్డ్ అవుట్డేటెడ్. దాంట్లో మెంబర్షిప్ దొరకడం అనేది ఇంపాసిబుల్ అసలు. తర్వాత వచ్చేసి ఇప్పుడు జూబ్లీస్ క్లబ్ లో మెంబర్షిప్ అంటే 50 లక్షలు అంటున్నారు. ఫిల్మ్ నగర్ క్లబ్ లో అంటే 40 lakhs అంటున్నారు. అదే గోల్ఫ్ కోర్స్ లో అయితే 1 crore అంటున్నారు. అట్లాగా ఇప్పుడు మా దగ్గర మాత్రం ఓన్లీ 4 lakhs కే మేము ఇంట్రడక్టరీ కింద ఇస్తున్నాం. మేము గణనాథుడు ప్రథమ పూజను అందుకునే దేవుడు మాత్రమే కాదు, పర్యావరణ ప్రేమికుడు కూడా. ప్రకృతితో మమేకమై జీవితాన్ని సాగించాలనే గొప్ప సత్యాన్ని మనందరికీ బోధిస్తూ ఉంటాడు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ రసాయనాలతో చేసినటువంటి ప్రతిమలు కాకుండా మట్టి గణపతుల్ని గొలువు తీర్చి పూజలు చేయటమే మంచిది. అన్ని ప్రాజెక్టులలో ఎకో ఫ్రెండ్లీ విధానాలకు పెద్దపీట వేసేటువంటి రియాలిటీ ఆర్గనైజేషన్ నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. సామాజిక బాధ్యతతో కూడిన సేవా కార్యక్రమాల నిర్వహణలో నిఖిల సంస్థ అధినేత శ్రీనివాస్ గారు ఎప్పుడు ముందుంటారు. వినాయక చవితి ఎకో ఫ్రెండ్లీగా ఉండాలనే లక్ష్యంతో మట్టి ప్రతిమలని పూజించాలని నిఖిల సంస్థ ఏటా విస్తృత స్థాయిలో ప్రచారం చేస్తూ వస్తోంది. పర్యావరణ హితంగా ఉండాలని చెప్పడమే కాదు, చేసి చూపిస్తోంది. సుజని మీడియా ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఎన్సిడి తరపు నుంచి. అలాగే ఎన్సిడి ఎకో ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ లో భాగంగా ప్రతి సంవత్సరం కూడా మట్టి వినాయకుల్ని క్లే గణేశాస్ తయారు చేసి అన్ని రకాల కాలనీలలో అలాగే కమ్యూనిటీల్లో స్కూల్స్ లో కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా. అలాగే ఈ సంవత్సరం కూడా అన్ని కాలనీల్లో మరియు స్కూల్స్ లో రకరకాల ఆఫీసుల్లో కూడా ఈ ఎకో ఫ్రెండ్లీ క్లే వినాయకుల్ని మరి అందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అలాగే ఈ మధ్యన జరిగినటువంటి SC/SC కార్యక్రమంలో ఒక అంబులెన్స్ ను కూడా ఎన్సిడి తరపు నుంచి డొనేషన్ లాగా ఇవ్వడం జరిగింది. అది కూడా ప్రజలకు ఉపయోగపడాలని, సొసైటీకి ఉపయోగపడాలని అంబులెన్స్ కూడా ఎన్సిడి డొనేట్ చేయడం జరిగింది. అలాగే ఈ వినాయక చవితి సందర్భంగా మనము నిర్మించి హ్యాండ్ ఓవర్ చేసినటువంటి వివాంత సెంట్రల్ కోర్ట్ ఎనెక్స్ లో గణపతి ఉత్సవాలని అతి వైభవపేతంగా జరపడానికి నిశ్చయించాం. అక్కడ అన్ని రకాల పూజలు మరియు అన్నదాన కార్యక్రమాలను కూడా చేపట్టడం జరిగింది. మన కమ్యూనిటీలు అన్నింటిలో కూడా మనం వెళ్లి పార్టిసిపేట్ చేసి అన్ని రకాలుగా ఈ వినాయక చవితి విజయవంతం చేసే ప్రక్రియలో ఎన్సిడి ఎప్పుడు కూడా ముందుంటుందని తెలియజేస్తున్నాం. పొల్యూషన్ ఫ్రీ ఎన్వైరన్మెంట్ కోరుకుంటున్న ప్రెసెంట్ జనరేషన్ ఆసక్తికి తగ్గట్టుగా నిఖిల సంస్థ మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియా అయిన మోకిలాలో డెవలప్ చేస్తున్న లేటెస్ట్ మార్వలస్ ప్రాజెక్ట్ రాయల్ పెవిలియన్. 6 ఎకరాల విస్తీర్ణంలో 4 రెసిడెన్షియల్ బ్లాకుల్లో 19 ఫ్లోర్లతో ఈ ప్రాజెక్ట్ ను డిజైన్ చేసింది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ పనులు ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి. రాయల్ పెవిలియన్ అపార్ట్మెంట్ శరవేగంగా అన్ని రకాల పనుల్ని కంప్లీట్ చేసుకుని శరవేగంగా ముందుకు సాగుతుంది. ఏబీసీ బ్లాకులు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి. క్లబ్ హౌస్ కూడా కంప్లీట్ చేసుకుని అన్ని రకాల అంగులతోటి రెడీ అయిపోయింది. డి బ్లాక్ ను కూడా ఇప్పుడే మొదలు పెట్టబోతున్నాం. దీన్ని కూడా శరవేగంగా కంప్లీట్ చేసి ఇంకో క్లబ్ హౌస్ ను కూడా అతి త్వరలో 4 బ్లాకులు మరియు 2 క్లబ్ హౌసులతోటి మోకిలా ఏరియాలో ఎక్కడే లేని విధంగా పోడియం పార్కింగ్ తో, ట్విన్ క్లబ్ హౌసెస్ తో, టెర్రస్ ఎమ్యూనిటీస్ తో రాయల్ పెవిలియన్ ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. విఘ్నాలకు అధిపతి అయిన వినాయకుడు ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటూ మరికొందరు రియాలిటీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. రియల్ సిటీ ప్రేక్షకులందరికీ రామ్కీ ఎస్టేట్స్ మరియు రామ్కీ గ్రూప్ తరఫున శుభాకాంక్షలు. రియల్ సిటీ ప్రేక్షకులకి రామ్కీ తరఫు నుంచి శుభాకాంక్షలు అండి. సుజన్ మీడియా రియల్ సిటీ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సుజన్ మీడియా రియల్ సిటీ ప్రేక్షకులకు, జయ సర్వీస్ సన్ సిటీ వినియోగదారులకు, మార్కెటింగ్ సిబ్బందికి మరియు మా శ్రేయోభిలాషులకి వినాయక చవితి శుభాకాంక్షలు. ఏపీ తెలంగాణలో ఉన్న మా సూర్య ఇంటర్నేషనల్ కాస్మెటిక్ డ్యూరబుల్స్ డీలర్స్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. రియల్ సిటీ ప్రేక్షకులకు, కస్టమర్లకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు వినాయక చవితి శుభాకాంక్షలు.
యాడ్ కలర్స్ టు యువర్ లైఫ్. జీవితం వర్ణరంజితంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. మనసుకు నచ్చిన రంగు మనలో ఉత్సాహాన్ని పెంచుతుంది. మన డైలీ రొటీన్ లైఫ్ ని ఎంతో అట్రాక్టివ్ గా మారుస్తుంది. మనసుకు నచ్చిన రంగు ఏదైనా సరే అది మరింత అందంగా మీ కళ్ల ముందుంచుతుంది టెక్నో పెయింట్స్. ఇప్పటికీ 24 వసంతాల సుదీర్ఘ ప్రయాణం పూర్తి చేసుకున్న టెక్నో పెయింట్స్ రజతోత్సవ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. టెక్నో పెయింట్స్ 24వ యానివర్సరీ రీసెంట్ గా హైదరాబాద్ లో మాయా కన్వెన్షన్ సెంటర్ లో జరిగింది. దీనికి టెక్నో పెయింట్స్ కుటుంబ సభ్యులతో పాటు శ్రేయోభిలాషులు, బిల్డర్ కమ్యూనిటీ ప్రతినిధులు హాజరయ్యారు. ప్రస్తుత అవసరాలతో పాటు భవిష్యత్తు ఎలా ఉండబోతోంది, దానికి మనం ఎలా సంసిద్ధం అవుతామన్నది రేపటి విజేతలను తయారు చేస్తుంది. రాబోయే 25 సంవత్సరాల్లో వచ్చే మార్పులను ఇప్పటి నుంచే పునాదులు వేసుకుంటూ వస్తున్న విజనరీ టెక్నో పెయింట్స్ అధినేత శ్రీనివాస్ రెడ్డి గారు. సిస్టమేటిక్ బిజినెస్ డెవలప్మెంట్, స్ట్రాటజిక్ మార్కెటింగ్, ప్రాజెక్ట్ అకౌంటబిలిటీ ఉన్నవారే ఫ్యూచర్ జైన్స్ కాగలరు. ఈ లక్షణాలన్నీ ఉన్న వ్యక్తి కావడంతోనే టెక్నో పెయింట్స్ ను సౌత్ ఇండియాలోనే దిగ్గజ స్థాయికి తీసుకుని వెళ్లారు ఆయన. మీ ఆలోచనలు, మీ సక్సెస్లు, మీ ఫెయిల్యూర్స్, మెజారిటీ పోర్షన్ ఆఫ్ యువర్ లైఫ్ మీరు సోలోగా ట్రావెల్ చేశారు. సరే, సక్సెస్ వచ్చినప్పుడు పెద్దగా మనసుకు తీసుకోకపోయినా ఫెయిల్యూర్ వచ్చినప్పుడు మిమ్మల్ని ఎలా స్ట్రెంగ్తన్ చేసుకుంటారు? నేను ఫెయిల్యూర్ ని ఎప్పుడు కూడా మన లైఫ్ లో, మన కెరీర్ లో వచ్చే ఒక ఇదిలాగా చూస్తా దాన్ని. దానికి పెద్ద ఇంపార్టెన్స్ కూడా ఇవ్వను. నేను ఎక్కడ మిస్టేక్ చేసాము అనేది మెయిన్ గా అక్కడ కరెక్ట్ చేసుకుంటానికి ట్రై చేస్తాను. నేను ఎవరి వల్ల ఒక అయిన మిస్టేక్ లాగా కూడా చూడను. నేను దాన్ని మళ్ళీ కరెక్ట్ చేసుకుని ముందుకెళ్దాం అన్న ఆలోచనలో, పాజిటివ్ యాటిట్యూడ్ లో ఉంటాను. మీరు జర్నలింగ్ చేస్తారా, లేకపోతే దేవుడికి వెళ్ళి దండం పెట్టుకుంటారా ఆ టైంలో, లేకపోతే ప్రశాంతంగా కూర్చొని మ్యూజిక్ వింటూ తిరిగి మళ్ళీ జరిగిన తప్పులు ఏంటని రివైవ్ చేస్తారా? మీతో మీరు మాట్లాడుకుంటారా? ఎగ్జాంపుల్ చెప్తాను. నా 25 సంవత్సరాల్లో ఇంతవరకు నా కారులో మ్యూజిక్ ఇంతవరకు అది ఆన్ చేయడం తెలియదు నాకు. ఈశ్వరా, 25 ఇయర్స్ నుంచి నేను ఇంతవరకు ఏ రోజు కూడా మ్యూజిక్ ని ఎంజాయ్ చేయలేదు. దేవుడు నమ్ముతారా సార్ మీరు? దేవుడి కంటే కూడా నేను మనుషుల్ని ఎక్కువ నమ్ముతాను. ఒక మంచి మనిషి ఉంటే, మంచి చెప్పే మనిషే మనకు దేవుడు. మనల్ని సరిగా నడిపించే ఆ మనిషే మనకి దేవుడు. దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. ప్రెస్టీజియస్ ప్రాజెక్టులన్నిటికో రంగుల హంగులాదిన టెక్నో పెయింట్స్ 25 వసంతాల చేరువైన సందర్భంలో డెవలపర్లు, బిల్డర్లు అభినందనలు తెలియజేస్తున్నారు. మేము ప్రైమర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్రైమర్ డెవలపర్స్ వారి తరపు నుంచి టెక్నో పాయింట్స్ వారికి శుభాకాంక్షలు అండ్ బెస్ట్ విషెస్ తెలుపుతున్నాము. మా లేటెస్ట్ ప్రాజెక్ట్స్ అయిన ప్రైమార్క్ డీస్టేచర్ గానీ, ప్రైమార్క్ ఎకోనెస్ట్ అండ్ ప్రైమార్క్ ఇన్స్పైర్ కూడా వీళ్ళ ప్రొడక్ట్స్ అయిన టెక్స్చర్స్ అండ్ పెయింట్స్ వాడుతున్నాము. వాళ్ళ క్వాలిటీ గానీ, వాళ్ళ అప్లై అండ్ సప్లై యూజ్ చేయడం వల్ల గానీ వాళ్ళతోటి మా రిలేషన్ ఇంకా ఇట్లానే కంటిన్యూ అవుతుంది. సో వారికి ఈ సందర్భంగా మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రెజెంట్ ట్రెండ్ ను గమనిస్తూ ఫ్యూచర్ ఆపర్చునిటీలను అందిపుచ్చుకుంటే రియాలిటీ రంగంలో పెట్టుబడికి మంచి అప్రిసియేషన్, కస్టమర్లకు హ్యాపీనెస్ దక్కుతుంది. కస్టమర్లు కోరుకునే దానికి మించి హ్యాపీనెస్ ను అందించడంలో అందరికంటే 4 అడుగుల ముందుండే సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్స్. హైదరాబాద్ రియాలిటీ సెక్టార్ కు విశిష్టమైన సేవలను అందిస్తూ గిరిధారి సంస్థ 26 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది. విలువలకు తలమానికంగా నిలిచేలా ఈ సంస్థను రఘుపతి రెడ్డి గారు తీర్చిదిద్దారు. సిటీ డెవలప్మెంట్ కు దగ్గరగా, పొల్యూషన్ ఎన్విరాన్మెంట్ కి దూరంగా ఉండాలని కోరుకుంటున్న నేటి మోడర్న్ జనరేషన్ ఐడియాలజీకి తగ్గట్టు గిరిధారి సంస్థ డెవలప్ చేసిన లేటెస్ట్ ప్రాజెక్ట్ ప్రాస్పర్ అకౌంటింగ్. ఫ్యూచర్ ప్రైమ్ లొకేషన్ రాజేంద్ర నగర్ సమీపంలో లార్జెస్ట్ అండ్ లావిష్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ఇది. 13.75 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ప్రకృతికి ప్రగతికి అత్యంత చేరువలో ప్రాస్పర్ కౌంటీ ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ లోని 121 లగ్జరీ అండ్ లావిష్ విల్లాస్ చూస్తే భూమిపై స్వర్గం అంటే ఇదేనేమో అనిపించేంత గ్రాండ్ గా ఉంటాయి. Nearby Kismatpur, 6,000 acre
ఓపెన్ ప్లేస్, బ్యూటిఫుల్ ల్యాండ్స్కేపింగ్ చేసి వరల్డ్ క్లాస్ అమ్యూనిటీస్ తోని రోడ్స్ కానివ్వండి, ఇండోర్ గేమ్స్ కానివ్వండి, క్లబ్ కానివ్వండి, స్విమ్మింగ్ పూల్ కానివ్వండి, సూపర్ మార్కెట్ కానివ్వండి, ఒక కస్టమర్ ఒకసారి మన గేటెడ్ కమ్యూనిటీకి ఎంటర్ అయిపోయిన తర్వాత 100% అన్ని అక్కడ దొరికే విధంగా స్పోర్ట్స్ కానీ ప్రతి ఒక్క యాక్టివిటీస్ అక్కడ మేము నిర్మిస్తాం కాబట్టి డెఫినెట్ గా వాళ్ళు ఆ ప్రాజెక్ట్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో హైదరాబాద్ టోపోగ్రఫీలో చూస్తే వరల్డ్ హైయెస్ట్ దక్కని పీఠభూమి. హైదరాబాద్ సేఫ్ ఉండడానికి కారణం ఏంటంటే మొన్నటికి మొన్న మీరు ఫ్లడ్ వచ్చినా వర్షాలు వచ్చినా హైదరాబాద్ సేఫ్ ఉండడానికి కారణం ఓన్లీ హైట్, దక్కని పీఠభూమి. వన్స్ అపాన్ వన్ టైం నైజాం గవర్నమెంట్ పాలన చేసినప్పుడు కూడా హైదరాబాద్ అనేది వరల్డ్ అంటే ప్రపంచంలో రిచెస్ట్ హైదరాబాద్ అనేది 100% బ్యూటిఫుల్ క్లైమేట్ కండిషన్ కానివ్వండి, ప్రతి ఒక్క రాష్ట్రంకి వెళ్ళి మైగ్రేషన్ ఒకటి బై లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండదు కాబట్టి అందరు వెరీ కంఫర్టబుల్. ఆల్ స్టేట్ పీపుల్ ఆల్సో ఇస్ కమింగ్ ఇన్ హైదరాబాద్. సో హైదరాబాద్ అంచెలంచెలుగా ఎదుగుతూ దాంతో పాటు మనకు ఔటర్ రింగ్ రోడ్ అండ్ ఎయిర్పోర్ట్ ఎప్పుడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుందో ఆ స్టేట్ అనేది ఎవరు మనం ఆపలేము, 100% డెవలప్ అవుతుంది. సో దాంతో పాటు ఇప్పుడు త్రిబుల్ ఆర్ వన్స్ వర్క్ స్టార్ట్ అయ్యి ఈ 4-5 years లో మనం త్రిబుల్ ఆర్ కూడా కంప్లీట్ చేసుకుంటా ఉంటే ఇది మీకు 100% చెప్పడం జరుగుతుంది. క్యాపిటల్ సిటీస్ లలో నంబర్ 1 సిటీ కాబోతా ఉన్న హైదరాబాద్ ఎవరు టచ్ కూడా చేయలేరు. మా గిరిదారి కన్స్ట్రక్షన్ ఎక్కడ ప్రాజెక్ట్ చేపట్టినా క్లియర్ కట్ అంటే ల్యాండ్ టోపోగ్రఫీ అండ్ కాంటూర్ లెవెల్స్ అన్ని చెక్ చేసుకుని మేము ప్రాజెక్టు నిర్మిస్తా ఉంటాం. ప్రతి ప్రాజెక్ట్ లా ఎస్పెషల్లీ డ్రైనేజ్ సిస్టమ్ మొన్నటికి మొన్న వస్తే లాస్ట్ ఇయర్ చూసిన ఫ్లడ్ వచ్చినప్పుడు అండ్ ఈ ఇయర్ ఆల్సో ఎక్కడ కూడా మా గిరిదారి కన్స్ట్రక్షన్ ఏ వెంచర్ లో కూడా ఒక డ్రాప్ వాటర్ కూడా నిలబడకపోవడం కారణం ఏంటంటే డ్రైనేజ్ సిస్టమ్ దాని మీద ఇంప్లిమెంటేషన్ కరెక్ట్ చేస్తా ఉంటే ల్యాండ్ తీసుకున్న తర్వాత సాయిల్ టెస్ట్ కానివ్వండి అండ్ వాటర్ టెస్ట్ అండ్ కాంటూర్ అంటే ల్యాండ్ లెవెల్స్ కరెక్ట్ చూసుకొని మన ప్రాజెక్ట్ చేపట్టినట్టయితే డెఫినెట్ గా ఫ్యూచర్ లో 100% మనకు ప్రతి ఒక్క కస్టమర్ కి మనం నాణ్యతతో కూడుకున్న హౌస్ గానీ అపార్ట్మెంట్ గానీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. గిరిదారి కన్స్ట్రక్షన్ కస్టమర్లు హ్యాపీగా ఉండడానికి కారణం ఏంటంటే అప్రిషియేషన్. డెఫినెట్ గా మేము ఎక్కడ ఏ ప్రాజెక్ట్ చేపట్టినా కస్టమర్ల మేలు కోరి కస్టమర్ల బాగు గురించే ఎల్లవేళలు మేము కృషి చేస్తాం. వాళ్ళకి రిటర్న్స్ కూడా మంచిగా ఉంటాయి, ఆ ఫ్రూట్ ఎంజాయ్ చేస్తారు. కాబట్టి డెఫినెట్ గా కస్టమర్ అనేది ఎక్కడ మేము ప్రాజెక్ట్ చేపట్టినా మా కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం. వినాయక చవితి పండగ అంటేనే సంతోషం, సందడి. ఈ పండగ రోజులే కాదు, ప్రతి రోజు ఈ ఆనందం సొంతమైతే అంతకు మించి ఇంకేం కావాలి? జీవితాన్ని సంతోష సాగరంగా మార్చడంలో ముఖ్యమైంది మీరు కోరుకునే మీ డ్రీమ్ హౌస్. కంఫర్ట్ లివింగ్ కు పర్ఫెక్ట్ కన్వీనియన్స్ అండ్ బెస్ట్ ఎమ్యూనిటీస్ తోడైతే లైఫ్ లో హ్యాపీనెస్ డబుల్ అయిపోతుంది. ప్రతి ఒక్క కలను నిజం చేసేలా, ప్రతి ఆశను ఫుల్ఫిల్ చేసేలా, ప్రతి ఒక్క రోజును సంతోషంతో నిండేలా ఉండేటువంటి ప్రాజెక్ట్స్ ని డిజైన్ చేయడంలో పేరొందిన సంస్థ రాధే కన్స్ట్రక్షన్స్. బెస్ట్ ప్రైసింగ్ లో బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఎమ్యూనిటీస్ ఇవ్వడం రాధే సంస్థ స్పెషాలిటీ. అందుకే ఈ సంస్థ ప్రాజెక్టులు అంటే మార్కెట్ లో ప్రత్యేకమైన క్రేజ్. కస్టమర్లకు రాధే ప్రాజెక్టులను మరింత చేరువ చేసేందుకు అక్టోబర్ లో నారాయణకో తెలంగాణ చాప్టర్ నిర్వహించే ప్రాపర్టీ షోకు రాధే కన్స్ట్రక్షన్స్ గోల్డ్ స్పాన్సర్ గా వ్యవహరిస్తోంది. Hi sir, how are you? Good. Thank you. And how are you? Yeah, we are also good. Sir, రాధే కన్స్ట్రక్షన్స్ అతి తక్కువ టైంలోనే కస్టమర్స్ నుంచి చాలా మంచి ట్రస్ట్ సంపాదించుకుంది. అది దేని వల్ల అని మీరు అనుకుంటున్నారు? బికాస్ యూఆర్ ఇన్ టు దిస్ ఫ్రమ్ పాస్ట్ ఫ్యూ ఇయర్స్. See, real estate is all about trust in 2 elements అండి. ఒకటి timely delivery, రెండు quality. Everything said and done and good appreciation for the property in the period. Obviously. So all the 3 boxes are ticking here. So మాకు quality being the prime focus for all the clients. మా ప్రీవియస్ ప్రాజెక్ట్ నుండి లెర్నింగ్స్ చాలా ఉన్నాయి. సో వీ డిడ్ నాట్ కాంప్రమైజ్ దిస్ టైమ్. వీ ఆల్సో న్యూ రాగా ఇస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ అవర్ మేజర్ హైలైట్ ప్రాజెక్ట్స్. దీంతోనే మా నెక్స్ట్ డికేడ్ డిపెండ్ అయి ఉందని మాకు ఐడియా ఉంది. సో ద హోల్ టీమ్ has observed this or really put this into perspective. ఎవరిని పట్టుకున్న నెక్స్ట్ డే మాకు లేదు అన్నట్టే పనిచేశారు ఆల్మోస్ట్. వీ కెన్ సీ ఇన్ ద రిజల్ట్స్. మా నెక్స్ట్ డికేడ్ కంపెనీకి బాగుంటుంది, నా ఫ్యూచర్ కూడా బాగుంటుంది, కంపెనీకి బాగుంటానని అనేసరికి అందరూ వాళ్ళ బెస్ట్ ఎఫర్ట్ దే పుట్ ఫార్వర్డ్. సో మీరు చెప్పినట్టు లైక్ డికేడ్ అంటే ఆల్మోస్ట్ ఫర్ ద నెక్స్ట్ 10 years కి మీరు ముందుగానే బాటలు వేసుకున్నట్టు.
రియలీ. సో ఎలా హెల్ప్ చేస్తాం సార్ మరి? అంటే మీరు అనుకున్నట్టుగానే మీరు ఎలాగైతే అనుకున్నారో అంతకన్నా మించి ఉందా, లేకపోతే ఎలా ఉంది సార్? హౌ ఇస్ రాగా విల్లాస్ గోయింగ్ ఆన్? ఫర్ మీ ఇట్ ఈస్ బెటర్ దాన్ ఎక్స్పెక్టెడ్ అండి. అంటే ఇంత ముందు నేను ఉట్టి కొంత ఎక్స్ట్రా ఎక్స్పెండిచర్ పెడితే, కొంత టైం క్వాలిటీ మీద కొంత టైం స్పెండ్ చేస్తే బాగుంటుంది అనేది చాలా బ్రాడ్ టర్మ్స్. మేము వాటిని స్టెప్ బై స్టెప్ చూసేసరికి నౌ వీ నో హౌ టు గెట్ గుడ్ అవుట్పుట్. ఆ ప్రెసిషన్ గానీ క్లయింట్ వరకు వెళ్ళేసరికి ఎక్కడెక్కడ వాళ్ళకి ఇబ్బందులు వస్తున్నాయి అనేది ఇట్ ఈస్ అ బిగ్ అడ్వాంటేజ్ ఫర్ అస్. సో రాగా విల్లా స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇట్స్ గోయింగ్ వెరీ నైస్. అండ్ బ్యాక్ యార్డ్ విల్లాస్ అనేది ఇప్పుడు మనకి బేసిక్ గా ఫారెన్ కంట్రీస్ లో దట్స్ వెరీ కామన్, బట్ ఇక్కడ మనకి ఇండియాలో చాలా చాలా తక్కువ. అండ్ ఒక రకంగా చెప్పాలంటే నేను మన రాగా విల్లాస్ లోనే చూస్తున్నాను, డైరెక్ట్ గా వెళ్లి కూడా చూడడం జరిగింది. ఇట్స్ సో బ్యూటిఫుల్. అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ లో ఇలాంటి ఇంకే ఎలిమెంట్ యాడ్ చేయాలనుకుంటున్నారు మీరు టు అట్రాక్ట్ ద పీపుల్? యూఎస్పీస్ అన్నారు కదా మీరు. డెఫినెట్లీ. అంటే ఏంటంటే బడ్జెట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో నౌ అవర్ ఫస్ట్ టార్గెట్ ఇస్ టు గివ్ ఇట్ టు బడ్జెట్ గ్యాప్ ఆఫ్ 1.5 to 2.5 crore విల్లా ప్రాజెక్ట్ లో బ్యాక్ యార్డ్స్ ఇంట్రడ్యూస్ చేద్దాం అన్నది ఫస్ట్ టార్గెట్. హై ఎండ్ బ్రాకెట్ లో బిగ్గర్ బ్యాక్ యార్డ్స్, షేర్డ్ బ్యాక్ యార్డ్స్, ఇంకా పెద్ద లెవెల్ వేర్ దే హ్యావ్ టు పే లెస్ అండ్ గెట్ మోర్ అన్నది పెద్ద విల్లాస్. ఎగ్జాంపుల్ ద సౌత్ జోన్ ఆఫ్ హైదరాబాద్ ఈస్ నౌ ఇన్ డిమాండ్ ఫర్ బిగ్ villas. We are looking at procuring land there for big size villas. Parallelly, west side of Hyderabad, we are looking at acquiring for a budget of 1.5 to 2.5 crores. Rigorously looking at options kuda unnai, due diligence lo unnadi. So we will take forward the concept like this. Yeah. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు రియాలిటీ రంగంలో అగ్రగామిగా నిలిపేది కస్టమర్లలో సంపాదించుకున్న నమ్మకమే. విలువలే పునాదిగా నాణ్యత నవ్యతలతో ప్రాజెక్టులను డెవలప్ చేస్తూ కస్టమర్ల ఫేవరెట్ బ్రాండ్ గా ఎదిగిన సంస్థ వాసవి గ్రూప్. 2 దశాబ్దాలకు పైగా భాగ్యనగరంలో ప్రెస్టీజియస్ ప్రాజెక్టులు ఎన్నిటికో చిరునామాగా నిలిచింది వాసవి సంస్థ. హైదరాబాద్ సిటీకి నలువైపులా బెస్ట్ లివింగ్ కండిషన్స్ ఉన్న ఏరియాలో టాప్ లెవెల్ ప్రాజెక్టులన్నీ వాసవి గ్రూప్ వే. అట్రాక్టివ్ ఫ్యూచర్లతో ఆన్ గోయింగ్ ప్రాజెక్టుల కోసం చూస్తున్న ఫ్యూచర్ ట్రెండ్ కు ఇప్పుడు ప్రాజెక్ట్ గురించి ఆలోచిస్తున్న వాటన్నిటిని ఫుల్ఫిల్ చేయగల సమర్థత వాసవి గ్రూప్ సొంతం. హాయ్ ఎవ్రీవన్, ఈ రోజు మనతో పాటు వాసవి గ్రూప్ కి సిఎండి అయిన విజయ్ కుమార్ గారు ఉన్నారు. హాయ్ అండి. హాయ్. ఎలా ఉన్నారు? చాలా బాగున్నామండి, మీరు ఎలా ఉన్నారు? సూపర్ అండి. ఇన్ని కంపెనీస్ ఉండగా, ఇన్ని వెంచర్స్ ఉండగా వాసవి గ్రూప్ లో ఉండే స్పెషాలిటీ ఏంటి? కస్టమర్ల నమ్మకమేనండి. ఎన్నో వేల మందికి మనము ఇండ్లు ఇచ్చాము, అదే మాకు నమ్మకం. వాసవి అంటేనే నమ్మకం. ఇక్కడ వచ్చి అందరికి ఖచ్చితంగా వాళ్ళకు ఫ్లాట్ అందుబాటు ధరలో దొరుకుతుంది, వాళ్ళకి కట్టిస్తామని నమ్మకమేనండి. సో వాసవి అంటే నమ్మకం, నమ్మకం అంటే వాసవి. సిటీలో ఈ సైట్ బెస్ట్ ప్రాజెక్టులో ఫస్ట్ వినిపించే పేరు వాసవి మెట్రోపాలిస్. ఉప్పల్లో 2.17 ఎకరాల విస్తీర్ణంలో 17 ఫ్లోర్లతో ఐకానిక్ టవర్ గా మెట్రోపాలిస్ ను తీర్చిదిద్దింది. ఈ ప్రాజెక్ట్ లో ఓపెన్ స్పేస్ కు 70% ప్లేస్ ను కేటాయించారంటే దీన్ని ఎంత గ్రాండ్ గా డెవలప్ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రాజెక్ట్ రెడీ టు మూవ్ ఇన్ స్టేజ్ లో ఉండడంతో హ్యాపీ లివింగ్ కు ఎంత మాత్రం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. నమస్తే అండి. మనం చూసుకుంటే కనుక హైదరాబాద్ నగరం ఈ రోజు నలువైపులా కూడా బ్రహ్మాండమైన అభివృద్ధి చెందుతుంది. సో ఈ రోజు మీరు చూస్తే కనుక స్టేట్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ అన్ని ఈస్ట్ హైదరాబాద్ లో చాలా జరుగుతున్నాయి. లుక్ ఈస్ట్ కాన్సెప్ట్ తోటి చాలా వరకు రాయితీలు అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్ భారీ ఎత్తున గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ద సిటీలో. ఈ రోజు ఈస్ట్ హైదరాబాద్ లో చూస్తే కనుక వాసవి మెట్రోపోలిస్ ఉప్పల్ బగాయత్ లేఅవుట్ దగ్గర నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి 2 minutes దూరంలో ఈ ప్రాజెక్ట్ నిర్మిస్తున్నాము. వాసవి మెట్రోపోలిస్ ప్రాజెక్ట్ కి అనూహ్యమైన స్పందన వచ్చింది అండ్ అందులో ఆల్మోస్ట్ సేల్స్ కూడా చేయడం జరిగింది. వాసవి మెట్రోపాలిస్ లో 13,740 స్క్వేర్ ఫీట్ తో క్లబ్ హౌస్ ను ఏర్పాటు చేయడం జరిగింది. 100% సీటింగ్ క్యాపబిలిటీతో ఈ హాల్ చాలా స్పేషియస్ గా కనిపిస్తుంది. So now we are at the most exciting, interesting amenity in Vasavi Metropolis, the wide swimming pool. అసలు చూస్తుంటేనే చాలా రిలాక్స్డ్ గా అనిపిస్తుంది. It is well equipped and sophisticated also. Hey, now we are moving towards indoor games area. ఈ మొత్తం స్పేస్ ఇండోర్ గేమ్స్ ఏరియా కోసం అలాట్ చేయడం జరిగింది. చూసారు కదా, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇండోర్ గేమ్స్ మనం ఇక్కడ అలాట్ చేసుకోవచ్చు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ స్నూకర్ గేమ్ కూడా ఉంది.
చూసారు కదా ఇవాటి సుజన్ మీడియా రియల్ సిటీలోని ప్రెసెంట్ రియల్ ఎస్టేట్ హ్యాపెనింగ్స్ అండ్ అప్డేట్స్ గురించి. వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టుల డీటెయిల్స్ తో మళ్ళీ ఇదే సమయానికి కలుసుకుందాం. Until then, take care, keep smiling, bye bye.